ఓకేనా? కొంచెం బాడీకి ఎనర్జీ వచ్చేసిన తర్వాత సపసప వచ్చేస్తాను చూడు. కానీ నిజంగా అక్కడి నుంచే రిగ్రెట్ అయింది 100% రిగ్రెట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇదంతా క్లీన్ చేస్తారో లేకపోతే పక్కన ఏమైనా వస్తాయో. అంత తొందరగా చేయలేదు. లేదు రాళ్ళు ఇచ్చినప్పుడు అట్లా అనిపిస్తుంది. నా బ్రేకులు పడవు నాకు తెలిసినంత వరకు, అంత ఎఫెక్టివ్గా లేవు. నువ్వు పోతావా? పో, నేను ఫస్ట్ వెళ్ళిపోతా. ఫిఫ్టీ 59 పోయింది. ఇంకా వదిలేసి ఉండేది, వెళ్ళిపోయిండే వాళ్ళం, పడిపోయిండే వాళ్ళం. హీటు ఓకే. బా బూజ్ అదిరిపోయింది అబ్బా. అట్టాగా బూజ్ అంతే, అల్టిమేట్. అసలుకి ఏమన్నా వైబ్స్ ఉన్నాయి అసలుగా. గ్రూప్లో పోస్ట్ చేయాల్సింది ఎట్లరా అంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎ సైక్లిస్ట్ యూ షుడ్ రైడ్ దిస్ రైడ్. లేదు, బిజీ అయిపోతుంది. లొకేషన్ చెప్పకూడదు, గెస్ట్ లొకేషన్ అండి అడగాలి అప్పుడు. 60 స్పీడు ఏంది, నేను కంట్రోల్ చేసేసా, లేకపోతే వెళ్ళిపోయిండేది 60+ అయిపోయిండేది. లేదు అసలు ఈరోజు రైడ్ అయితే పోయేటప్పుడు వీడియో రికార్డింగ్ ఉంది. ల్యాండ్స్కేప్ పెట్టా నేను, ఇది పోర్ట్రేట్ పెట్టా, ల్యాండ్స్కేప్ పెట్టా. సో అసలుకి మామూలుగా లేదు ఇదైతే. ఎక్కడం ఎంతనో, దిగడం అంత థ్రిల్లింగ్ ఉంది. అవును. MTB 60 ఏందబ్బా. నెక్స్ట్ ఇదిగో ఈ ట్రైల్ ఇది ఉంది కదా, ఈ హైక్ ట్రై చేయాల. ఇది ఇదిగో ఆఫ్ రోడ్ ట్రై చేసి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవ్వాలా. అది ఒక రేంజ్లో ఉంటుంది. MTB కదా, ఈజీగా తొక్కేయచ్చు. 1-1లో వేసుకొని తొక్కేస్తే సూపర్గా ఉంటుంది. హైబ్రిడ్ ఎత్తుకొని వచ్చాయి. జూబ్లీ హిల్స్ అసలుకి మామూలుగా లేదు ఇది. డౌన్ హిల్ రైడ్ రేంజ్ అబ్బా, స్వాగ్ అదిరిపోయింది. అట్టాగే స్వాగ్ అసలుకి. ఫస్ట్ సైక్లిస్ట్ మనమే ఇక్కడ. వి ఆర్ ద ఫస్ట్ సైక్లిస్ట్ ఇన్ దిస్ జూబ్లీ హిల్స్. పాయింట్ రా అంటారు జూబ్లీ హిల్స్. స్పీడ్
బ్రేకులు లేకపోతే ఇంకెందుకు మనకి సైకిల్ పనికిరాదు, వేస్ట్. నువ్వు కూడా పడిపోతావు. నాకు అక్కడ డౌట్ వచ్చేసింది పడతాయా పడవా అని, నాకు అదే ఆడికి పోయినాక పడతాంటే అని మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మామూలు కాదు బ్రేకులు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పడ్డాయి నిజంగా బాగా పడ్డాయి, భలే పెర్ఫార్మెన్స్ నిజంగా. ఐ లవ్ దిస్ MTB. ఇంకా కాలుతుంది. లైట్ ఉంది. అక్కడే కనుక పట్టుంటే మనము ఎయిర్ అక్కడ మనం ఆడ వదిలేసాం కాబట్టి ఆ ఎయిర్ మొత్తం హీట్ని తగ్గించేసింది. అక్కడనే కనుక పట్టుంటే అయిపోయింది అది. సరే చలో, సూపర్, ఎంజాయ్డ్ మ్యాన్, ఎంజాయ్డ్. స్వాగ్ అదిరిపోయింది అట్టాకి ఈరోజు. చిన్న రైడ్ కానీ అట్లాంటి రైడ్ కాదు, కానీ సీరియల్గా ఇది ఎక్కాలంటే మాత్రం గట్స్ ఉండాలబ్బా వాళ్ళకి. సైక్లింగ్ మనం రెగ్యులర్ చేయొచ్చు దీన్ని, రెగ్యులర్ ల్యాండ్ మార్క్ రైడ్ చేయొచ్చు. నువ్వు ఒకసారి ఎవరన్నా స్ట్రావాలో సబ్స్క్రైబర్ ఉంటారు చూస్తావా, వాళ్ళు వచ్చి ఇక్కడ కనుక సెగ్మెంట్ క్రియేట్ చేశారనుకో, సెగ్మెంట్ పెద్ద సెగ్మెంట్ అవుతుంది తెలుసా. ఇది కమర్షియల్ రోడ్ అబ్బా, ఇది వాళ్ళు చేయడానికి లేదు. ఏంటిది స్ట్రావాలో సెగ్మెంట్స్ ఉంటాయి చూసావా, ఈ పాయింట్ నుంచి అవునులే తెలుసా, తోపు. అవునవును. నాది ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి తెలుసా తిరుపతిలో. ఇక్కడ నుంచి బెంగళూరు హైవే ఉంది చూసావా, దాంట్లో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ నాది, సెకండ్ టాప్ మోస్ట్. ప్రస్తుతానికి మనమే కదా ఇక్కడ టాప్. ఇది ఎవరు లేరు, ఇంకా సెగ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే ఎవరైనా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు రావాలి. అవును, వాళ్ళు వచ్చి చేస్తేనే సెగ్మెంట్ వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు సెగ్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళు చేస్తే అది హిట్ అయింది అనుకో, అదే ప్లేస్ చాలా మంది వచ్చింది అనుకో, ఆ సెగ్మెంట్ పబ్లిక్ అవుతుంది. అవును, ఫస్ట్ టైం ఈ జిగ్జాగ్ టెక్నిక్ వాడినా తెలుసా. నేను అనుకున్నట్టు అంత అవసరం రాదులే. నేను తనపల్లిలో వాడా, ఓకే కొద్దిగా అంటే ఎక్కలేకపోయా, మళ్ళీ ఇప్పుడు ఎక్కేయచ్చు. ఇలాంటి ఒక 4-5 రైడ్లు పడ్డాయి అనుకో, తనపల్లి ఎక్కేయచ్చు. మనం డైలీ ప్రాక్టీస్ రైడ్ వాడుకోవచ్చు. అదే నేను అనేది, రోజు ల్యాండ్ మార్క్ రైడ్, ప్రాక్టీస్ రైడ్, రొటీన్ రైడ్గా పెట్టేసుకోవచ్చు. మొత్తం ఎలివేషన్ అబ్బా, మన ఇంటికాడ స్టార్ట్ చేస్తే అవును, మామూలు లేదు ఈరోజు అయితే రైడు. నాకంటే చేసింది అడ్రినలైన్ ఇట్లా మొత్తం రష్ అయిపోయింది మొత్తం అంతా. అవును, పని చేస్తా. ఇదేమో కొద్దిగా గేర్ రేస్ ఇట్లా ఉంది, పెద్దదైతే ఇంకా పెద్దగా ఉంటుంది. కాకపోతే హైబ్రిడ్ లైట్ వెయిట్ కదా, అది తొక్కుతా. అది కూడా ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది అప్లో. కరపల్లి కొండ దాని మీద ఎక్కిన